నమస్తే అండి. ఈరోజు పొంగలి పులుసు ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను. పొంగట్లోకి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టేసుకోండి. అలాగే ఒక కప్పులో పచ్చెనగపప్పు కూడా నానబెట్టేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే పొడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. పులుసు పొడికి 4 ఎండుమిర్చి, కొంచెం పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే ఒక 2 స్పూన్లు బియ్యం కూడా వేసుకోవాలి. బియ్యం ఏంటంటే మనకు పులుసు చిక్కబడ్డానికండి. అలా బియ్యం కూడా వేసుకొని వేయించేసుకొని ఇదైతే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. మిక్సీలో పొడి చేసుకొని అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పులుసుకు ప్రిపేర్ చేసుకుంటాము. అదే బాండీలో ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి చీలికలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని వేగాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అవి వాటర్ వేసుకొని ఆ వాటరే కాకుండా మనం ఇంకొంచెం వాటర్ వేసుకోవాలండి. నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, అలాగే ఉప్పు, పసుపు వేసేసుకొని 1 స్పూన్ చక్కెర వేసుకున్నాను. మీకు బెల్లం టేస్ట్గా అనిపిస్తే బెల్లం వేసుకోవచ్చు. అవి తెల్లాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కూడా అందులోనే కలుపుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మీకు తర్వాత ఉండలు కడతాయి అనిపిస్తే ముందే వాటర్లో కలిపి ఆ వాటర్ పోసేసుకోవచ్చండి. ఇలా పోసుకుంటూ కొంచెం సేపటికి చిక్కబడుతుంది. అప్పుడు దించేసుకోవడమే. చిక్కబడ్డప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం సెట్ అయిపోతే ఇంకా దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.